బుల్టెలా మరో బ్రేక్ ని చూస్తున్నాం. నల్గొండ జిల్లా కరగల్ల మండలం ఎస్ లింగొండ దగ్గర రైతులు నిరసనకు దిగారు. నల్గొండ హాలియా రహదారిపై ముళ్లకంప వేసి మద్దు డబ్బాలతో నిరసన వ్యక్తం చేశారు. ఐకేపీ సెంటర్లలో ధాన్యం పోసి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే కొనుగోలు ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు. ధర్నా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు రైతులను నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే ఆత్మహత్య శరణ్యమని రైతాంగం కన్నీరు పెట్టుకుంటుంది. ఇక రైతుల ధర్నాతో కిలోమీటర్ల మేర నల్గొండ హాలియా రహదారిపై ట్రాఫిక్ స్తంభించిపోయింది. నల్గొండ జిల్లా కనగడ మండలం ఎస్ లింగోటం దగ్గర రైతులు నిరసనకు దిగారు. నల్గొండ హాలియా రహదారిపై ముళ్లకప్ప వేసి మందు డబ్బాలతో నిరసన వ్యక్తం చేస్తున్నారు రైతులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తాడు. కిరణ్, చెప్పండి. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా గత 2 రోజులుగా ఏదైతే ఐకేపీ సెంటర్లలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు కన్నెర్ర చేస్తున్నారు. నిన్న ఏదైతే హాలియాతో పాటు నగరకల్ మండల కేంద్రాలు చేసినటువంటి రైతులు ఈరోజు కనగల్ మండలం ఈ లింగోటం వద్ద భారీ సంఖ్యలో ఆందోళన దిగడం జరిగింది. మందు డబ్బాలు తీసుకువచ్చి మేము ఆత్మహత్య చేసుకుంటాము, మా ధాన్యం కొనుగోలు చేయకపోతే అంటూ డిమాండ్ చేస్తూ రాస్తారోకో చేయడం జరిగింది. అయితే ఈ యొక్క ఐకేపీ సెంటర్లలో గత నెల రోజులుగా ధాన్యం తీసుకొస్తున్నప్పటికీ ఇటు అధికారులు కావచ్చు, ఇటు నాయకులు కావచ్చు, వీరికి రైతు ధాన్యం తీసుకుంటున్నామని చెప్తున్నప్పటికీ నెల రోజులు గడిచినప్పటికీ కూడా ధాన్యం తీసుకోకపోవడంతో అకాల వర్షాలకు ధాన్యము పూర్తిగా తడిచి ముద్దవుతుందని, కొన్ని చోట్ల ధాన్యం మొలకెట్టిందని అయినప్పటికీ కూడా అధికారులు ఏమాత్రం స్పందన లేకుండా నెల రోజులుగా మమ్మల్ని ఐకేపీ సెంటర్లో రాత్రింబవళ్ళు నిద్ర లేకుండా ఇక్కడే ఉంచుతుంటూ మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారని వారు వాపోతూ ఆ ధర్నాకు దిగడం జరిగింది. అయితే ఈ యొక్క ధర్నాను విరింపజేసేందుకు పోలీసులు ప్రయత్నించినప్పటికీ మా ధాన్యం ఏమంటే కొనుగోలు చేయాలని, కొనుగోలు చేయకుంటే ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటామంటూ రైతులు భారీగా చేరుకుని ఆందోళన చేయడంతో నల్గొండ నాగార్జున సాగర్ మధ్యలో భారీగా ట్రాఫిక్ జామ్ కూడా అయింది. వాహనాలు నిలిచిపోవడం జరిగింది. అయితే ఇటు అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, వాళ్ళు ప్రతిరోజు కూడా మేము ధాన్యం సేకరిస్తాము, తడిచిన ధాన్యం కూడా తీసుకుంటామని చెబుతున్నప్పటికీ కింది స్థాయిలో క్షేత్రస్థాయిలో మాత్రం అది అమలు కావడం లేదు. రైతులైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైతుల యొక్క ధాన్యం కొనుగోలు చేయాలని వారైతే డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్. కూడా ఈ ప్రజలు బాగుపడతారంటే ఇప్పుడు చదవడానికి సిద్ధంగా ఉన్నా నేను. దేని చేస్తుంది ఇదంతా? రైతులు అందరికి అన్నం పెట్టేది రైతే కదా. అన్నాన్ని